పడుతుంది. మరికొద్ది సేపట్లోనే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ చూపించబోతోంది. ఏపీని వణికించబోతోంది. మరికొద్ది సేపట్లో మొంతా తీవ్ర తుఫాన్గా మారబోతోంది. ప్రస్తుతం కాకినాడకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నానికి 410 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ ఉంది. ఇవాళ సాయంత్రం రాత్రికి ఈరోజు సాయంత్రానికి కాకినాడ సమీపంలో తీరం దాటబోతోంది. కోస్తాకు అత్యంత భారీ వర్ష సూచన చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. 18 గంటల పాటు ఈ తుఫాన్ తీవ్రత కొనసాగబోతున్నట్లుగా తెలుస్తోంది. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయబోతున్నాయి. మిగిలిన జిల్లాల్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. కాకినాడ, విశాఖ సముద్ర తీరంలో భారీగా అలలు ఎగిసి పడుతున్నాయి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. తెలుసుకుందాము. ప్రతినిధి సత్యం నాయుడు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే భారీ వర్షం పడుతోంది అక్కడ. సత్యం నాయుడు, మీరు ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నారు ఇప్పుడు? ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? మనం చూస్తే కనుక మోంతా తుఫాన్ ప్రభావం మాత్రం చిత్తూరు జిల్లాపై తీవ్రంగా చూపిస్తుంది. చూస్తే కనుక అర్ధరాత్రి నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షం తీరానికి చేరువవుతున్న నేపథ్యంలో వర్షపాతం పెరుగుతుందని ఐఎండీ సూచన మేరకు ఈ రోజు మాత్రం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ వరద వచ్చే అవకాశం ఉందని ముందే గమనించిన జిల్లా యంత్రాంగం 298 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరొకటి చూస్తే రాష్ట్రంలో అతి పొడుగైన 193 కిలోమీటర్ల తీరం విస్తరించింది. 12 మండలాల్లో కూడాను ఇప్పటికే ఏదైతే వారికి సంబంధించిన ప్రదేశాలకు తరలివెళ్లని అధికారులు కూడా సూచించారు. నిన్నటి నుండి కుండపోత వర్షం మాత్రం చిత్తూరు జిల్లాను తడిసి ముట్టు చేసింది. మొంతాదు రూపంలో వస్తున్నటువంటి పెను ముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు మాత్రం జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఇటు పరిస్థితుల్లో కూడా ఇది తీరం తాకే నేపథ్యం దాటిన తర్వాత సృష్టించే ప్రళయాన్ని మాత్రం ఏ విధంగా అరికట్టాలి, దానికి సంబంధించినందుకు మైదాన ప్రాంతంలో వరి పంట పండించే రైతులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజు వరిని పరిరక్షించుకునేందుకు మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు అయితే రైతులు సూచనలు జారీ చేశారు. తీర ప్రాంతంలో మత్స్యకారులు కూడాను ఏదైతే చేపల వేటకు అనువైన ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి ఉన్నటువంటి వారందరూ కూడాను తుఫాన్ షెల్టర్ లో తరలి వెళ్ళాలి. అక్కడ కూడా అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించారు. మరో 24 గంటలు గడిస్తే కానీ ఈ పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నంలో మాత్రం ప్రజలందరూ కూడాను అప్రమత్తంగా ఉన్నారన్నటువంటి సంకేతాలు కనిపిస్తాయి. 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించడంతో రోడ్లపై ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు చూస్తే కనుక హైవేపై అనునిస్తూ రద్దీగా ఉన్నటువంటి NH16 కూడా వాహన రాకపోకలు కూడా తగ్గిపోయాయంటే ప్రయాణాలు మానుకొని ఇళ్లకే పరిమితయ్యారు. అధికారులు ఇచ్చిన సూచన మేరకు మాత్రం ఈ రోజు ప్రజలందరూ కూడాను ఈ పెను ముప్పు బారి నుండి కాపాడుకునేందుకు వారు ఇళ్లకే పరిమితమయ్యారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటకు రావాలి, కానీ అనవసరంగా బయటకు తిరగద్దు. ఈ వర్షాలతో పాటు ఈదురు గాలి కనుక పెరిగితే చెట్లు నేలకొంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొంచే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా కనుక ఏమైనా అంతరాయం కలిగినట్లయితే పునరుద్ధరించడానికి అవసరమైనటువంటి విద్యుత్ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకున్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ అవసరమైనటువంటి SDRF, NDR బృందాలు కూడా అందుబాటులోకి వచ్చారు. ఒకవేళ కనుక ఒడిశాలో ఉన్నటువంటి వంశార, నాగావళి, మహేంద్ర, బావోద్ నదుల్లో కనుక క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడితే నదులకు ఎక్కడ వరద వచ్చే అవకాశం ఉందని ముందు నేపథ్యంలో రిజర్వాయర్ నీటి కూడా పెట్టారు. వరదలు కనుక పెరిగినట్లయితే కనుక నదీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. మరోవైపు కనుక పట్టణాల్లో పనులు అన్ని తేడా లేకుండా ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో సహాయం చేపట్టారు. వర్షం మాత్రం అంటే ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తా ఉంది. ఈ వర్షం కురిసిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి రైట్, కాకినాడలో ప్రస్తుతం పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ భారీ వర్షం పడుతుంది. ఇప్పటికే కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరికొద్ది సేపట్లో మళ్ళీ సత్యనాయుడు మనతో మాట్లాడతారు. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి మనం చూద్దాం ఇప్పుడు ఎక్కడ కేంద్రీకృతమై ఉందనేది మనం చూస్తున్నాం. తుఫాను
ఇక్కడ మనం చూడొచ్చు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. అంటే స్లోగా నెమ్మదిస్తుంది. తుఫాను వేగం నెమ్మదించడాన్ని మనం చూడొచ్చు. మొన్న 18 కిలోమీటర్ల వేగం, నిన్న సాయంత్రానికి 15 కిలోమీటర్ల వేగం, ఇప్పుడు 12 కిలోమీటర్ల వేగం. అంటే స్లోగా నెమ్మదిస్తుంది. తుఫాను ఎంత నెమ్మదిగా పాస్ అయితే మన ప్రాంతాల మీద నుంచి అంత ఎక్కువసేపు మన ప్రాంతాల మీద ఉంటుంది, అంత ఎక్కువసేపు మనకి నష్టం చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఎ బ్యాడ్ సైన్ ఫర్ ఏపీ. ఖచ్చితంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఒక్కసారి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈరోజు మనం చూస్తున్నాం 444 కిలోమీటర్లు ఇంకా చాలా క్లోజ్ అవుతున్నట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ కాకినాడకు అతి సమీపంలో ఉంది. మరోవైపు విజయవాడ మీద కూడా ఇప్పటికే ప్రభావం మొదలైంది. ఇప్పుడు మరోవైపు విశాఖపట్నం, ఇక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడితే విజయవాడ వరకు ఈ ప్రాంతం అంతా కూడా క్లియర్గా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది, మనం చూడొచ్చు. సో ఈరోజు మరికొన్ని గంటల్లోనే తుఫాన్ ఎంటర్ అవబోతుంది మన ప్రాంతం మీదకి, ఏపీ మీద దాని ప్రభావం చూపించబోతోంది. సో ఈరోజు సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో ఇక విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాలన్నీ కూడా, విజయవాడకు సైతం భారీ వరద హెచ్చరికను ఇప్పటికే అధికారులు జారీ చేయడం జరిగింది. సో ఆ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు. సత్యనాయుడు మనతో మళ్ళీ జాయిన్ అవుతున్నారు. సత్యనాయుడుతో ఒకసారి మళ్ళీ మనం మాట్లాడదాం. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. సత్యనాయుడు, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలంతా వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. మేజర్ ఎఫెక్ట్ ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ ప్రభుత్వం ఇప్పుడు చర్యలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ? ఈ ఏదైతే మోదా తుఫాను పెద్ద తుఫానుగా మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్రమత్తమైంది. ప్రతి జిల్లాకు కూడా ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. స్థానిక ఉన్న అధికారులతో పాటు ప్రత్యేక అధికారి మాత్రం ఎక్కడెక్కడైతే ఇంపాక్ట్ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల ప్రజలు మాత్రం అక్కడి నుండి తరలించాలి. లేదనుకుంటే పోలీసులు తనకు సహకారం కూడా తీసుకోవాలి. ఎందుకంటే మత్స్యకారులు ఎవరు కూడా తమ గ్రామాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖత చూపరు. నదీ పరివాహక ప్రాంతం ప్రజలు కూడా ఆ గ్రామాల నుంచి వచ్చే పరిస్థితి లేదు. కానీ వస్తున్నటువంటి పెనుముప్పు నుండి వారిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నంలో సహకరించకపోతే మాత్రం హుక్కర్ కుక్ వాళ్ళు మాత్రం అక్కడి నుండి తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతారు. ఇందులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా భాగస్వామ్యం చేశారు. ఎక్కడైనా కనుక వర్షాలు కురవడంతో పాటు ఈదురు గాలి కనుక విస్తారంగా వీసినట్టయితే ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కానీ అదేవిధంగా రహదారులు ఏదో విధంగా చెట్లు కూలిపడం, ఈ పరిణామాలన్నీ కూడాను రెస్క్యూ ఆపరేషన్ ఉపయోగించుకోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం అందుబాటులో ఉండడంతో పాటు ఎక్కడ కూడాను ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎందుకంటే ముఖ్యంగా చూస్తే కనుక నిత్యావసర సరుకులు దొరికే పరిస్థితి ఉండదు. ఇప్పటికే రైతు బజార్ల వద్ద కూరగాయల కోసం క్యూ లైన్ కట్టేటటువంటి ప్రజలు మాత్రం 4 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది, ఏమీ దొరికే పరిస్థితి లేదని చెప్పడంతో రైతు బజార్లకు వెళ్ళి కూరగాయలు సరుకులు తెచ్చుకునే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడాను ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాటు చేస్తాం. ఎవరు కూడా బయటకు వచ్చి మాత్రం ఈ పెను ముప్పు బారిని మాత్రం ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పేసి సూచనలు జారీ చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చూస్తున్న నేపథ్యంలో ఇది కనుక తీరానికి తీరం దాటిన తర్వాత వచ్చే ఈ ప్రళయం మాత్రం చిక్కోలు జిల్లాపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? గతంలో తిత్లీ, హుదూద్ వంటి పెను విపత్తు నుండి బయటపడ్డాయి. చిక్కోలు జిల్లాకి వస్తున్నటువంటి పెనుముప్పు ఈ ప్రజలు ఏ విధంగా అతలాకుతలం చేస్తుందనే విషయం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఈదురు గాలి వేగం కూడా పెరిగింది. కాకపోతే ఈ పరిణామాన్ని అన్నింటిని ముందే అంచనా వేసినటువంటి జిల్లా యంత్రాంగం మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలకు ప్రాణహాని లేకుండా, పంట నష్టం జరగకుండా, అదే పశు ప్రఖ్యాతులు కూడా ప్రాణాలకు హాని కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. మరో చూస్తే కనుక ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కచ్చా ఇళ్లలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైనా ఉంటే ఈ 2 రోజుల పాటు మాత్రం తమ బంధువుల ఇళ్లలో సురక్షితంగా ప్రాణాలు కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలి. ఆ సూచన కూడా చేస్తారు. మరి చూస్తే కనుక ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏదైతే అంటే వైద్యం అందకుండా పోతుంది అనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం మాత్రం వైద్య సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. తుఫాన్ తీరం దాటక ముందే ఇటువంటి జాగ్రత్తలు చూసుకున్నటువంటి ఈ నేపథ్యంలో రేపు తీరం దాటిన తర్వాత సృష్టించిన ప్రళయంలో ఎక్కడైనా కనుక వరదలు వచ్చినా, రోడ్లు తిరిగిపడ్డా, చెట్లు కూలిపోయినా కూడాను వాటికి రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు మాత్రం సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మాత్రం జిల్లాలో 50 మంది గర్భిణులు కూడా గుర్తించారు. వారు ఈ 3 రోజుల పాటు డెలివరీ కావాల్సింది. వారికి వైద్య సేవలు ఎక్కడ అందకుండా పోతాయన్న భయాన్ని మాత్రం తొలగించేందుకు సిహెచ్సి, పిహెచ్సిల్లో
వైద్యులను వైద్య సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి ఉంచారు. అంటే అంతలా ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వస్తున్నటువంటి ఈ పెనుముప్పు బారి నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి ఈ ఏదే ప్రయత్నంలో మాత్రం ప్రజలందరూ కూడాను భాగస్వాములు అవుతున్నారు. ఈ పెనుముప్పు బారి నుండి తమను కాపాడుకునేందుకు మాత్రం వారు సహకరిస్తున్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ థ్యాంక్ యూ సత్యనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. ఇక్కడ కొంత